హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వేసవిలో నేను ఏమేమి కొమ్మలు నాటానో చూపిస్తాను, చూడండి. ఈ మొక్క చూసారా? క్రోటన్ మొక్క అండి. చాలా బుషీగా పెరిగింది, ఉండి నిండుగా బుషీగా వచ్చేసిందండి మొక్క. ఈ మొక్క కలర్ చాలా బాగుంటుంది, మెరూన్ కలరు. నా దగ్గర ఉన్న మొక్కలన్నిటిలో ఈ మొక్క అంటే చాలా ఇష్టం అండి. ఈ మొక్క చాలా బాగుంటుంది చూడటానికి. కొమ్మేస్తే చాలండి, ఈజీగా బతుకుతుంది. నేను 10-15 కొమ్మలు వేసానండి. మనం 15-20 కొమ్మలు నాటుకోవాలి. కనీసం మనకి 4-5 కొమ్మలైనా వచ్చేస్తాయండి. నాకు 6 కొమ్మలు వచ్చాయి చూడండి. 3 ఇవి ఒక 3, 6 కొమ్మలు వచ్చాయి. 6 కొమ్మలకి వేర్లు వచ్చాయి. ఇప్పుడు మనం 6 కుండీల్లో వేసుకోవచ్చండి ఒక్కొక్క కొమ్మని. ఇదిగో ఇలా బుషీగా పెరుగుతుంది, అందంగా పెరుగుతుందండి. మన దగ్గర ఏ మొక్కలు ఉన్నా కానీ ఆ మొక్కల కొమ్మలు మనం నాటుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ వేసిన మొక్క చనిపోవచ్చండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మన దగ్గర ఉంటుంది కదా, అందుకని. అప్పుడు మనకి ఈ కొమ్మలు వేసిన మొక్కలు ఉంటాయి. మొక్క చనిపోయినా కూడా మన దగ్గర మొక్క ఉంటుందండి. అందుకని మనం మన దగ్గర మొక్కలు ఉన్నప్పుడే మనం కొమ్మల్ని నాటుకోవాలి. అప్పుడు ఎప్పటికీ మన దగ్గర ఈ ప్లాంట్ ఉంటుంది. క్రోటన్ ప్లాంట్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది నీడలో ఉందండి, ఇది ఎండలో ఉంది. ఎండలో ఉంటే నిండు మెరూన్ కలర్ అండి. నీడలో ఉంది కాబట్టి లైట్గా ఉంది మెరూన్ కలర్. కానీ ఎలా ఉన్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ మొక్క. ఈ మొక్క పర్పుల్ హార్ట్ అండి. ఈ మొక్క కలర్ చాలా బాగుంటుంది, బ్రింజల్ కలర్లో ఉంటుంది. పూలు కూడా బాగుంటాయండి, చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి పర్పుల్ హార్ట్ పూలు. 2 కుండీల్లో వేసానండి పర్పుల్ హార్ట్. పైన కూడా టబ్బులో వేసానండి. మన టెర్రస్ గార్డెన్లో కూడా ఉంది పర్పుల్ హార్ట్. ఇప్పుడు ఈ కొమ్మల్ని 4 కుండీల్లో వేసాను, బుజ్జి కుండీల్లో. మనము ఇలా కొమ్మల్ని వేసుకోవాలండి. మన దగ్గర మొక్క ఉన్నప్పుడే మనం కొమ్మల్ని నాటుకోవాలి. చెప్పాను కదండి, ఆ మొక్క చనిపోయినా కానీ మనకి మొక్క ఉంటుంది. లేదంటే మనకి 4-5 మొక్కలు ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ మొక్కలు అయితే. క్రోటన్ ప్లాంట్ కానీ పర్పుల్ హార్ట్ కానీ కలర్స్ చాలా బాగుంటాయండి. మన ఇంట్లో ఉన్నా కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ మొక్కలు. చూడటానికి చాలా అందంగా ఉంటాయండి, మన ఇంటికే అందాన్ని ఇస్తాయి ఈ మొక్కలు. నేను 4 కుండీల్లో కొమ్మల్ని నాటాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పర్పుల్ హార్ట్. ఈ మొక్క చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ మొక్క కూడా ఈజీగానే పెంచుకోవచ్చు, కొమ్మేస్తే చాలు బతుకుతుంది. ఈ క్రోటన్ మొక్కని కానీ పర్పుల్ హార్ట్ మొక్కని కానీ వీటి కొమ్మల్ని మనం దేనిలో కూడా డిప్ చేయనక్కర్లేదండి. అలోవెరా అని కానీ, పసుపు కానీ, దాల్చిన చెక్క పొడి కానీ ఇదేమీ అవసరం లేదు. కొమ్మని తుంచి మట్టిలో గుచ్చేస్తే చాలండి, మనకి మొక్కలుగా తయారవుతాయి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం ఈ మొక్కల్ని. మన ఇంటికి కూడా అందాన్ని ఇస్తాయి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఈ మొక్క అగేరా అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్క. చూడటానికి తామర పుష్పంలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పెంచుకోవటం కూడా చాలా ఈజీ. ఈ మొక్కకి కొమ్మలు ఉండవండి, పిలకలు వస్తాయి. చూడండి ఇలా వస్తాయి పిలకలు. ఈ పిలకలు తీసుకొని మనం నాటుకోవాలి. నాటుకుంటే మనకి వేరొక మొక్క తయారవుతుంది. చూడండి నేను అలా పిలకల్ని 3 నాటాను. 3 మొక్కలు తయారయ్యాయండి అగేరా మొక్కలు. మనకి ఈ మొక్కతో 4 మొక్కలు ఉంటాయండి మన గార్డెన్లో. ఒకవేళ ఈ మొక్క చనిపోయినా కానీ మనకి ఈ 3 మొక్కలు ఉంటాయి. అందుకనే నేను చెప్తున్నానండి మీకు, మన దగ్గర ఒక మొక్క ఉన్నప్పుడే మనం కొమ్మల్ని నాటుకోవాలి.
ఏ మొక్క శాశ్వతంగా ఉండదండి. మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మొక్క చనిపోతూ ఉంటుంది. అందుకని మనం ముందుగానే కొమ్మల్ని నాటుకుంటే ఆ మొక్క మన దగ్గర సేఫ్గా ఉంటుంది. లేదంటే మళ్ళీ నర్సరీకి వెళ్ళి మనం కొనుక్కోవాలి, మనీ వేస్ట్ అండి. అందుకని మనం ఒక చిన్న కుండీలో కానీ లేదా డబ్బాలలో కానీ కొమ్మల్ని నాటుకుంటే మనకి మొక్క తయారవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అగేరా మొక్కలు. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగుంటాయండి అగేరా. తామర పుష్పంలా ఉందండి ఈ మొక్క. లక్ష్మీదేవి తామర పుష్పంలా ఉందండి. లక్ష్మీదేవి కూర్చుంటుంది కదా తామర పుష్పం మీద, అలా ఉంటుంది ఈ మొక్క కూడా. ఈ మొక్కను చూస్తుంటే నాకు లక్ష్మీదేవి గుర్తొస్తుందండి. చాలా బాగుంటుంది ఈ మొక్క. అందుకనేనండి నేను 3 కుండీల్లో వేసాను. 3 మొక్కలు వచ్చాయి మనకి. ఇలాగే మీ దగ్గరున్న ప్రతి మొక్కని కొమ్మలు నాటండి. మనం ఫస్ట్ కొన్న మొక్క పోయినా కానీ మనకి బాధ ఉండదండి. ఎందుకంటే మనం కొమ్మల్ని నాటుకున్నాం కాబట్టి మన దగ్గర మొక్కలు ఉంటాయి. అందుకని మనకి ఏ బాధ ఉండదు. అదే ఒకటే మొక్క ఉందనుకోండి, ఆ మొక్క చనిపోతే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. లేదా మళ్ళీ మనం మనీ ఖర్చు పెట్టి నర్సరీ నుండి కొనుక్కోవాలి. అందుకని కొమ్మల్ని నాటుకోండి మీ దగ్గర మొక్కలు ఉన్నప్పుడే. ఈ మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్క. చూడండి ఎంత అందంగా ఉందో, మీరే చూడండి. చాలా బాగుంటుందండి, చాలా అందమైన ప్లాంట్ సాంగ్ ఆఫ్ ఇండియా. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి గ్రీన్ కలర్ అండి, 2 గ్రీన్ ఎల్లో అండి. ఇది ఈ మొక్క కొమ్మని నాటాను. సాంగ్ ఆఫ్ ఇండియా ఒకటే మొక్క ఉందండి ఈ కలరు, అందుకని కొమ్మని నాటాను. ఈ కొమ్మ కూడా మనకు వస్తుందండి, ఇంకా వారం 10 రోజుల్లో వచ్చేస్తుంది. మనం పెద్ద కుండీలో కూడా నాటుకోవచ్చు ఈ మొక్కని. 15 రోజులు అట్లా అవుతుంది ఈ కొమ్మని నాటి. నేను ప్రతి మొక్కని ఇలా నాటుతూ ఉంటానండి ముందు జాగ్రత్త కోసం. నాకు మొక్క చనిపోతే చాలా బాధగా ఉంటుందండి. అందుకని నేను ముందుగా ఇలా నాటుకుంటూ ఉంటాను కొమ్మల్ని. అదేవిధంగా మీకు కూడా చెప్తున్నానండి, ముందుగానే నాటుకోండి అని. మొక్కలు చనిపోయిన తర్వాత బాధపడినా ఉపయోగం లేదండి. అందుకని మనం ముందు జాగ్రత్త కోసం మనం కొమ్మల్ని నాటుకోవాలి. సాంగ్ ఆఫ్ ఇండియా కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంకా లాస్ట్ కొమ్మలండి గన్నేరు కొమ్మలు. చూడండి ఎలా వచ్చాయో చిగుళ్ళు కొమ్మలకి. ఈ 4 మొక్కలు వాటర్లో వేసానండి. ఈ 6 మొక్కలు మట్టిలో వేసాను. మట్టిలో వేసిన మొక్కలు లేట్ అండి, 15 2 నెలలు పడుతుంది వేలు రావడానికి. వాటర్లో వేసిన కొమ్మలకి మాత్రం 15-20 రోజుల్లోనే వేలు వచ్చేస్తాయి. చూడండి నేను 4 కుండీల్లో కూడా నాటేశాను 4 కొమ్మల్ని. మనకి ఇప్పుడు 5 కొమ్మలు వచ్చేసాయండి ఆల్రెడీ. చిగుళ్ళు వచ్చేసాయి, వేళ్ళు వచ్చేసాయి. ఇంకా 1-2 నెలలు పోతే మొక్కలుగా తయారవుతాయండి. మనకి 5 మొక్కలు తయారైనట్టు. ఇంకా సమ్మర్ పోలేదు కాబట్టి ఈ 5 కొమ్మల్లో కూడా ఒక కొమ్మ బతికినా కానీ చాలండి మనకి. మన గార్డెన్లో గన్నేరు మొక్క ఉంటుంది. గన్నేరు పూలు బ్యూటిఫుల్గా ఉంటాయండి. దేవుని పూజకి బాగా యూజ్ అవుతాయండి గన్నేరు పూలు. గన్నేరులో రకరకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. అన్ని కలర్స్ బాగుంటాయండి గన్నేరులో. మీకు నచ్చిన కలర్ తెచ్చుకొని కొమ్మల్ని నాటుకోండి, చాలా బాగుంటాయండి గన్నేరు పూలు కూడా. ట్రై చేయండి మీరు కూడా. వేసవిలో నేను నాటిన కొమ్మలండి గన్నేరు, క్రోటన్, పర్పుల్ హార్ట్, అగేరా, సాంగ్ ఆఫ్ ఇండియా. ఈ మొక్కలన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయండి, మంచి ఆక్సిజన్ ప్లాంట్స్. మీరు కూడా మీ దగ్గరున్న మొక్కలు కొమ్మల్ని నాటండి. వేసవైనా కానీ వేర్లు వస్తాయండి, మొక్కలుగా పెరుగుతాయి బాగా ఈజీగానే. మనం వర్షాలప్పుడే కొమ్మల్ని నాటుకోవాలని లేదండి.
వేసవిలో కూడా కొమ్మల్ని నాటుకోవచ్చు. కొమ్మల్ని నాటి నీడలో పెడితే ఈజీగా వేర్లు వస్తాయి. గాలి, వెలుతురు, వెంటిలేషన్ అవి మాత్రం తప్పకుండా ఉండాలండి. కొమ్మలకి ఉంటేనే వేర్లు వస్తాయి. వేర్లు వచ్చాక మొక్కలుగా పెరుగుతాయి. చాలా బాగుంటాయండి, హెల్దీగా పచ్చగా. అందుకని వాటికి గాలి, వెలుతురు ఉండాలి కొమ్మలకి. మీరు కూడా కొమ్మల్ని నాటుకోవడానికి వేసవిలో ట్రై చేయండి.